యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. ఈరోజు బైబిల్లోని బంగారు మాటలు మాట్లాడుకునే కృప ప్రభువు ఇచ్చారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం చదువుకుందాం. 36వ కీర్తన 7వ వచనం. 36వ కీర్తన 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అనగా దేవుని రెక్కల నీడలో ఆశ్రయించే నరులు ఉన్నారని దేవుని సేవకుడు భక్తుడైన దావీదు చెప్పుచున్నటువంటి మాటలు ఇవి. అనగా దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆ కృపని మనము వర్ణించడానికి వివరించడానికి కూడా మనకి సరిపోదు. అందుగురించే ఒక్క మాటలో చెప్తున్న మాట ఏంటంటే, దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఈరోజు రెక్కల నీడ, ఎవరి రెక్కల నీడ? మనం చూసినట్లయితే కోడి, అందరూ దరిదాపు కోడిని చూస్తారు. కోడి తన పిల్లలని తన రెక్కల క్రింద చేర్చుకోవడానికి ఏదైనా చిన్న సౌండ్ వచ్చిందనుకోండి, పైన గ్రద్దల్ని చూసిందనుకోండి, చిన్నపిల్లలు వాటి యొక్క క్షేమం కొరకు, వాటి ఆరోగ్యం కొరకు, లేదా ఆహార విషయంలో కొంచెం దూరం వెళ్ళినప్పుడే కానీ, లేదా తను దూరంలో ఉన్న సమయంలో ఎక్కడైనా చిన్న గ్రద్దలు కానీ అలా కనిపించి ఆ పిల్లలు కొంచెం అలజడికి గురి అయినప్పుడు ఆ తల్లి కోడి అది ఎగురుతూ దాన్ని ఒక సౌండ్ చేస్తూ అరుస్తూ తన బిడ్డల దగ్గరికి వచ్చేస్తుంది. ఆ చెదిరిన బిడ్డలన్నీ కూడా, చిన్న కోడి పిల్లలన్నీ కూడా ఆ యొక్క కోడి రెక్కల క్రింద దాక్కుంటాయి అన్నమాట. అంటే భయాందోళన సమయంలో. అదే దావీదు భక్తుడు కూడా చెప్పి ఏమంటున్నాడంటే, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు అంటే అందరు కూడా, మానవులందరికీ దేవుని రెక్కల చాటున ఆశ్రయం ఉన్నది. ఎలాగైతే కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచుకుంటుందో, మరి నిజంగానే చూడండి, ఆపద సమయంలో ఆ కోడి తన పిల్లలన్నింటినీ, ఒక్క కోడికి 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 వరకు కోళ్ళు, చిన్న పిల్లలు ఉండొచ్చు. ఆ పిల్లలన్నింటినీ తన రెక్కలు కూడా ఏం పెద్ద ఉండవు, ఇంతే ఉంటాయి మనం చూడాలంటే. ఆ రెక్కల నీడలో ఆ లోపలి వరకు తన బిడ్డలను అందరినీ దాచుకుంటుంది. మరి నిజంగానే మనం చూడడానికే అనుకుంటాం ఆ కోడి ఎలా దాచుకుంది అని. మరి మన దేవుడు కూడా అందరినీ, నరులందరినీ దాచుకోవడానికి ఇష్టపడుతున్నాయట. నరులందరినీ భద్రపరచడానికి ఇష్టపడుతున్నాయట. మా నరులందరినీ సంరక్షించి కాపాడడానికి దేవుని యొక్క ప్రయత్నం. కనుకనే దావీదు భక్తుడు చెప్తున్నాడు, దేవా, నీ కృప ఎంత అమూల్యమైనదయ్యా, నీ కృప బహు గొప్పది. అమూల్యమైన కృప ద్వారా నీవు నరులందరూ కూడా నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. అంటే ఆ నీడను ఆశ్రయించే వారికే తెలుస్తుంది. అందుకే వాక్యం కూడా ఉంది, రుచి చూచి ఎరిగి తిని. దేవుణ్ణి రుచి చూచి ఎరగాలి, అప్పుడు ఆయన రెక్కల నీడలోకి వస్తాం. రుచి చూచి ఎరగనప్పుడు రెక్కలు ఉన్నాయి కూడా కనిపించని స్థితిలో ఉండొచ్చు. అందుగురించే దేవాని కృప చాలా అమూల్యమైనదయ్యా. ఎవ్వరు వచ్చినా నీ రెక్కల నీడను ఆశ్రయించడానికి సిద్ధంగా మీరున్నారు. కానీ మేము ఎలా ఉన్నాము అని ఇక్కడ తనను తాను అనుకుంటూ చెప్తున్నటువంటి మాటలు. ఈరోజు మనకు కూడా దేవుడు తన రెక్కలు చాచి ఉన్నారు. నీ కొరకు, నా కొరకు తన రెక్కలు చాపి ఉన్నారు. ఆ రెక్కల నీడన నీవు విశ్రమించడానికి వస్తావా అని కూడా ఒక మాటని మనల్ని అడుగుచున్నారే అని అనుకుందాం. అప్పుడు నిజంగానే నా దేవదేవుడు నా కొరకు రెక్కలు చాచి ఆ రెక్కల క్రింద నాకు ఆశ్రయం దొరుకుతుంది అని గ్రహించి ఆయన రెక్కల నీడలోనికి రావడానికి ఇష్టపడాలి. అలాగే చూస్తే 57వ కీర్తన మొదటి వచనం చదువుదాం. 57వ కీర్తన మొదటి వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూస్తే దావీదు గుహలో దాక్కున్నప్పుడు తన యొక్క బాధని, వేదనని దేవుడితో చెప్పుకుంటూ అంటున్న మాట ఏంటి? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నేను ఎవరిని నమ్ముకోలేదు, నీ శరణుజొచ్చి ఉన్నానయ్యా, నన్ను కరుణింపుము. ఈ ఆపదలు తొలగిపోవు వరకు. ఒక ఆపద సమయంలో ఉన్నాడు, ఒక కష్ట సమయంలో ఉన్నాడు దావీదు. ఆ సమయంలో ఆయన ఒంటరిగా పారిపోయి గుహలో ఉండి దేవుడికి చెప్పుచున్న మాట ఏంటంటే, దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నానయ్యా, నాకు ఇంకా వేరే వాళ్ళు అక్కర్లేదు,
లేదు, నేను మాత్రం నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణు చొచ్చి ఉన్నాను. అంటే ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా మనం వెళ్ళాలి. ఇందాక 36 కీర్తనలో చూస్తే మామూలుగా చెప్తున్నాడు, మంచిగా ఉండి చెప్తున్నాడు. నరులందరూ నీ రెక్కల నీడన ఉన్నారు, నేను నీ రెక్కల నీడన ఉన్నాను, నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది అని చెప్పుచు మరి ఇక్కడ ఆపద సమయంలో కూడా గుర్తు చేస్తున్నాడు. అయ్యా, నేనైతే ఈ ఆపద తొలగిపోనట్లు నీ రెక్కల నీడలో నన్ను దాచుము, నన్ను కాయుము, నన్ను భద్రపరచుము, నన్ను సంరక్షించుము అని దావీదు చెప్పడం మనం చూస్తుంటున్నాం. అంటే మంచిగా ఉన్నప్పుడు కూడా దేవుని రెక్కల క్రిందనే, ఆపదలో కూడా ఇంకా ఎత్తి పట్టి చెప్తున్నటువంటి మాట. అంటే మన జీవితాలలో అందరికీ కూడా ఆపదలు రావచ్చు. అన్నీ వచ్చినప్పుడు కూడా మామూలుగా ఉన్నప్పుడు దేవుని రెక్కల నీడన ఆశ్రయం ఉంది అని గ్రహిస్తే ఆపదలో ఇంకా ఎత్తిపట్టి చెప్పుచున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. కనుక మనం అందరం కూడా దేవుని రెక్కల నీడలో భద్రపరచబడి ఉంటాము అన్న ఒక తీర్మానం తీసుకొని, ఆ రెక్కలు మర్చిపోతే, దేవుని యొక్క చేతులు మర్చిపోతే దేవుని యొక్క నీడను కూడా మనం పొందలేము. కనుక ఆ దేవుడు ఆయన రెక్కల క్రింద భద్రత, క్షేమము, సంరక్షణ ఉంది అని గ్రహిస్తే ఎల్లవేళలా సంతోషంతో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు కూడా ఆయన రెక్కలే నీడయే నాకు ఆశ్రయము అని చెప్తాం. చూద్దాం 91వ కీర్తన 4వ వచనంలో కూడా మనం చూడొచ్చండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఎలాంటి అంటే దేవుడు, అందుకే చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆ అరచేతి నీడలో మనల్ని భద్రపరిచేది మన దేవుడు. కనుకనే భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కోడి కొన్ని పిల్లల్ని కప్పుకుంటేనే మనం అనుకుంటాం ఈయన సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. తన పిల్లల్ని, కోడికి 20-21 ఉన్న పిల్లల్ని ఎలాగైతే కప్పుతుందో, సర్వ సృష్టిని పరిపాలించే దేవుడు కూడా సర్వాంతర్యామి కనుక సర్వలోకములో లోకనాథులందరూ ఆయన దగ్గరికి వస్తే ఆయన రెక్కల నీడన ఆశ్రయము దొరుకుతుంది, కప్పుతుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రిందనే ఆశ్రయము, నెమ్మది, ప్రశాంతత, మనశ్శాంతి సమస్తము కూడా దేవుని రెక్కల నీడలో దొరుకుతుంది అని భక్తుల యొక్క ప్రగాఢ తీర్మానం. అలాగే మనకు కూడా ఉండాలి. ఒకప్పుడైతే మరి రూతు ఎప్పుడైతే బెత్లెహేం గ్రామం చేరుకుంటుందో తన అత్తతో పాటు, అక్కడ బోయజ్ కూడా ఒక మాట అంటాడు, ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండు అని. దేవుని రెక్కల క్రింద అంటే ప్రతి విషయంలో రెక్కలని మనము గుర్తు చేసుకుంటున్నాం. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట, దేవుని రెక్కల నీడలో మనం భద్రపరచబడి ఉంటాం. ఆయన రెక్కలే మనకు ఆశ్రయం. ఆయన గురించి ఆయన చేతులు చాచి, గాయపడిన చేతులు చాచి నిన్ను, నన్ను, మనలందరినీ, నా బిడ్డ నా రెక్కల నీడలో మీకు ఆశ్రయం ఉంది అని దేవుని యొక్క పలుకులై ఉంటున్నాయి. కనుక ఆ గాయపడిన చేతులు ఇంకా చాలు, మీ కొరకు నేను గాయాలు పొంది ఉన్నాను, నేను ఇంకా మిమ్మల్ని దాచలేను అని ఊరుకోలేదు. ఆ గాయపడిన చేతులే చాచి మనలందరినీ తన రెక్కల నీడకి ఆశ్రయమిస్తాను రండి అని పిలుస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అలాగే మత్తయి సువార్తలో చూద్దాం మనము. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాము. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు విననొల్లకపోతిరి, మీరు ఒల్లనొల్లకపోతిరి. అంటే విననొల్లని ప్రజలుగా ఒల్లకపోతిరి అని ఉంది. అంటే ఇష్టము లేకుండగా ఈ స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడి దేవుడి దగ్గరికి రావడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనను ఆశ్రయించడానికి, ఆయన చేతులే నాకు శరణ్యము అనుకోవడానికి ఇష్టము లేదు, ఒల్లకపోతిరి అని వాక్యము సెలవిస్తుంది. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగ చేర్చుకోను, మనకు అర్థం కావడానికి ఆ కోడిని చూపిస్తున్నారండి. అంటే కోడితో దేవుణ్ణి పోల్చడం కాదు, కానీ
మనకు అర్థం కావాలంటే ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం. కోడి చిన్న చిన్న పిల్లలు, అవి ఎన్ని పిల్లలని ఉండనివ్వండి, తన రెక్కలు చాపి ఆ కోడి పిల్లల్ని భద్రపరుస్తుంది. అలాగే దేవుడు కూడా నేను అలాగే చేస్తానని ఎన్నో మార్లు వచ్చాను, కానీ మీరు ఒల్లకపోతిరి అని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి మనం ఎలా ఉన్నాం? దేవుని మాటను వింటున్నామా లేదా ఒల్లకపోతిరి? చూడండి, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. ఎంత భయంకరమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కోడి అయితే తన బిడ్డల కొరకు అదొక సౌండ్ చేస్తూ అరుస్తూ అరుస్తూ రాగానే ఎక్కడున్న పిల్లలన్నీ కూడా తన రెక్కల క్రిందికి వచ్చేస్తాయి. మరి మన పరిస్థితి ఏంటి? ప్రభువు కూడా మన కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఎన్నోసార్లు చేర్చుకోవాలని ఆశతో తన రెక్కలు చాచి మనల్ని ఎత్తుకోవడానికి, మనల్ని కౌగలించుకోవడానికి, మనల్ని ముద్దు పెట్టుకోవడానికి, మనల్ని చేరదీసుకోవడానికి ప్రభు తన రెక్కలు చాచి ఉన్నాడు. కానీ మీరు ఒల్లకపోతిరి. ఈ మాటని మనము ఒకసారి గ్రహించాలి. ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల నీడలో సంరక్షణ ఉంది, ఆయన రెక్కల నీడలో భద్రపరచబడతాం. కానీ మీరు ఒల్లకపోతిరి అని ఈరోజు వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. రెక్కల నీడను, దేవుని రెక్కల నీడలో మనం ఎలా ఉన్నాం? కోడి తన పిల్లలను చూసి అయినప్పటికైనా కూడా వెంటనే మనకు గుర్తు రావాలి, నా ప్రభు కూడా నా కొరకు చేతులు చాచి నన్ను ఆదరించడానికి, నన్ను పట్టుకోవడానికి, నన్ను సంరక్షించడానికి, లేదా ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఇవ్వడానికి నా కొరకు ఎదురు చూస్తున్నాడు. కోడి ఎప్పుడైతే తన పిల్లల గురించి పరిగెత్తుతుందో పిల్లలన్నీ తన దగ్గరికి వచ్చేస్తాయి. ప్రభువు కూడా మన గురించి పరిగెత్తుతాడు, మన గురించి ఎదురు చూస్తాడు, మన కొరకు నిరీక్షణ కలిగి, ఆయన నిరీక్షణ కలిగి ఉంటాడు. నా బిడ్డలు ఇకనైనా నా దగ్గరకు వస్తారు, ఇకనైనా నా దగ్గరకు వస్తారు అని ఉన్నప్పుడు, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం? ప్రభు అయితే ఈరోజు కూడా నిన్ను నన్ను పిలుస్తూ తన చేతులు చాచి, నా పిల్లలారా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఇష్టపడి ఉన్నాను, కానీ మీరు ఒల్లకపోతున్నారు. ఎలా ఉన్నాం? మనల్ని మనం ఒకసారి సరి చేసుకుందాం. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా, కోడి తన పిల్లల్ని ఎలా చేర్చుకుంటుందో నా ప్రభువు కూడా నిన్ను నన్ను మనలందరినీ కూడా చేర్చుకోవడానికి ఎదురు చూస్తూ నిరీక్షణతో ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, మన కొరకు టైము పొడిగిస్తూ మన కొరకు ఎదురు చూస్తుంటున్నారు. కనుక ఎప్పుడు ఆయన దరికి వస్తామో, దావీదు అంటున్నాడు, సంతోషంతో చెప్తున్నాడు, దేవా నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది, నరులందరికీ నీ రెక్కల నీడన ఆశ్రయం దొరుకుతుంది. మరి ఒకప్పుడు ఆపదలో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్తున్నాడు, ఈ ఆపదలు తొలగినట్లు నీ రెక్కల నీడ నాకు దాయము, నన్ను దాచుము అని అడుగుతున్నాడు. మరి అంతేకాదు, కోడిని చూపించి కూడా మనకు హెచ్చరించడం చూస్తున్నాం. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట, కోడి తన పిల్లల్ని ఎలాగూ దాచుకుంటుందో ప్రభువు నిన్ను నన్ను కూడా దాచుకొని భద్రపరిచి సంరక్షణలో పెంచి పోషించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే మనం నీడను ఆశ్రయిస్తామో ప్రభువు సురక్షితమైన క్షేమము మనందరికీ కలుగచేయనట్లు మనం ఒక తీర్మానం తీసుకొని మనం ముగించుకుందాం. కనుక ప్రభు రెక్కల నీడలో నాకు ఆశ్రయం ఉంది అని నమ్మిన వారికి అందరికీ కూడా ప్రభువే ఆశ్రయం ఇచ్చునుగాక. ఆమెన్.